ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులుగా నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ఆకాశ మండలముకు మేఘముల మీదుగా కొనిపోబడుదుము. కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరిట్టి మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. ప్రియమైన సోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి మరియు రెండో రాకడ గురించి ధ్యానించుకుందాము. ప్రభు మొదటి రాకడలో ఏం జరిగింది? ప్రభు రెండో రాకడలో ఏం జరగబోతున్నది? ఒకటి, యేసు ప్రభు మొదటి రాకడలో సామాన్యుడిగా వచ్చాడు. ప్రభు రెండో రాకడలో మహామహిమతో వెంచేస్తారు. 2, ప్రభు తన మొదటి రాకడలో ఆయనకు సత్రం యొక్క తలుపులు మూయబడ్డాయి. అయితే రెండవ రాకడలో పరలోక ద్వారాలు తెరవబడతాయి. 3, ప్రభు తన మొదటి రాకడలో ముళ్ళ కిరీటం ధరించడానికి వచ్చారు. అయితే యేసు ప్రభు రెండవ రాకడలో మహిమ కిరీటం ధరించి వేంచేస్తారు. 4, యేసు ప్రభు తన మొదటి రాకడలో ఒక సేవకునిగా వేంచేశారు. అయితే యేసు ప్రభు రెండో రాకడలో రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువులుగాను రానై ఉన్నాడు. 5వది, యేసు ప్రభు తన మొదటి రాకడలో ఆయనకు కొంతమంది మాత్రమే విధేయులయ్యారు. కానీ ప్రభు రెండో రాకడలో ప్రతి ఒక్కరూ ఆయనకు ప్రాధాకాంతులవుతారు. ప్రభు రాకడ ఆలస్యమని తలంచవద్దు. అపోస్తులైన పేతురు గారు ఈ విధంగా సెలవిచ్చారు: ప్రభు సహనము మన రక్షణ కోసం ఒసగినటువంటి అవకాశముగా భావించాలని ఆయన కోరుచున్నారు. అదేవిధంగా అపోస్తులైన పౌలు కూడా ఈ విధంగా సెలవిచ్చారు: దేవుని దయ మన మారు మనసు కోసమే అని వారు సెలవిచ్చారు. ఎవరు నశించుట దేవుని చిత్తము కాదు, అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని కోరుకుంటున్నారు. కనుక మనము ప్రభు రాకడకై సిద్ధపడాలి. మనము వేరే మార్గంలో వెళుచున్న ఎడల ఆ మార్గాన్ని వదిలేయాలి. మనము ప్రభు మార్గంలో రక్షణ మార్గంలో పయనించాలి. లోకరక్షకుడైన యేసు ప్రభు మీకే స్తుతి స్తోత్రములు. ప్రభువా, మీ రాకడ సమయంలో మా ఆత్మను, మా జీవమును, మా శరీరమును నిందారహితముగా కాపాడమని మేము వేడుకొనుచున్నాము. ఆమెన్.